నమస్కారం అండి. దిస్ ఇస్ #యు. గాంధీ భవన్లో ఈరోజు భేటీ కానున్నారు కాంగ్రెస్ నేతలందరూ. మధ్యాహ్నం 3 గంటల నుంచి క్రమశిక్షణ విభాగం యాక్టివ్గా ఈరోజు వాళ్ళు మీటింగ్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. దీంట్లో కొండా సురేఖ తను రిలీజ్ చేసిన లెటర్లో ఎక్కడ పశ్చాత్తాపం లేదు, కనీసం ఖండించడం కూడా లేదు. క్యాబినెట్ మెంబర్ అయి ఉండి ఆవిడ రేవంత్ రెడ్డి గారి పైన సుష్మిత చేసిన వ్యాఖ్యలకి నాకు ఆ వ్యాఖ్యలకి సంబంధం ఏంటని రెస్పాన్స్ ఇచ్చింది తప్ప, క్లియర్గా ఆలోచిస్తే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అలా క్యాబినెట్ హెడ్ని పట్టుకుని తిడితే కూతుర్ని కూడా ఖండించదా? ఇదా రాజకీయం? ఇది పెద్ద దుమారంగా లేసింది. నిన్నటి దాకా వార్తలు ఏం నడిచినాయి అంటే హైకమాండ్లో క్యాబినెట్ విస్తరణలో ఎక్స్పాన్షన్లో చాలా మందికి రీషఫలింగ్ జరుగుతూ ఉంటుంది, పోర్ట్ఫోలియోస్ మారుతూ ఉంటాయి, కొంతమందికి తీసేస్తూ ఉంటారు. సో అదే రీతిలో కొండా సురేఖని తీసేయాలనుకున్నారని వార్తలు సోషల్ మీడియాలో తెగ స్ప్రెడ్ అయినాయి. కానీ ఈరోజు క్లియర్గా క్రమశిక్షణ విభాగం అండ్ అవి కాకుండా బయటకు వచ్చి చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు కోరుతుంది ఏంటంటే కొండా సురేఖ అర్జెంటుగా సారీ చెప్పే పరిస్థితి అయితే లేదు. నిన్న సాయంకాలం బాల్కనీలో అమ్మా కూతుళ్ళు ఇద్దరు హ్యాపీగా చేతులు ఊపుతూ కనిపించారు. ఎడిటర్ దొరికితే విజువల్ ఏంటి ఇక్కడ, అంతే తప్ప పశ్చాత్తాపం అనేది వాళ్ళ మొహంలో ఎక్కడా లేదు. ఈరోజు ఎవరన్నా అసమర్థతగా అంటే వాళ్ళు బిహైండ్ ద బ్యాక్ ఇలా పిచ్చి పిచ్చిగా చేసి ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేసిన వాళ్ళ పైన, అంటే దీంట్లో రాజగోపాల్ రెడ్డి అవనండి, చెన్నారెడ్డి అవనండి, ఈరోజు కొండా సురేఖ అవనండి, వీళ్ళపైన వేటు తప్పదు. బర్తరఫ్కి 5 గంటల లోపు అనౌన్స్మెంట్ రాబోతుందన్న న్యూస్ చాలా స్పష్టంగా వినిపిస్తుంది. క్యాబినెట్ నుంచి ఆవిడ్ని పీకి పరేద్దాం అన్న ఒక డెసిషన్లోకి వస్తున్నారు. హైకమాండ్ చాలా విపరీతంగా ఫోకస్ చేస్తుంది ఇష్యూ పైన. ఎందుకంటే ఇలాంటిది ఈవిడ్ని చేస్తే తప్ప, ఇది మొదటిసారి కాదు, రెండోసారి మూడోసారి ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోవటం, కనీసం ఒక అపాలజీ లేదు. సీఎంతో తెలుసుకుంటాం, లేకపోతే వెళ్ళి ఢిల్లీలో కూర్చుంటాం అంటారు, ఇంకేమనంటే. సో అదేం ప్రశ్న కాదు. ఈసారి ఈవిడ్ని క్యాబినెట్లో తీసేసి అండ్ ఇంకా ఇంపార్టెంట్ బ్రేకింగ్గా క్యాబినెట్ నుంచే కాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఈవిడ్ని సస్పెండ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారంట వీళ్ళు. సో 5 గంటల్లోపు ఒక మేజర్ అనౌన్స్మెంట్ రాబోతుంది కొండా సురేఖ పైన. అండ్ కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఒకటే ఆశిస్తుంది, ఈ డెసిషన్ చూసి మిగతా వాళ్ళందరూ చెలరేగిపోయి నోటికి ఇష్టం వచ్చినట్టు పార్టీని, ముఖ్యమంత్రిని, ఆదేశాలని లెక్క చేయకుండా విచ్చలవిడిగా ప్రవర్తించి ఓ పెద్ద కత్తేసుకొచ్చి ఇలాకా కొండా ఇలాకా అని మాట్లాడడం, ఇలాంటి వాళ్ళు ఇంకెవరైనా రెచ్చిపోయినా ఇదో గుణపాఠం కింద ఉండాలన్న రీతిలో ఈరోజు హైకమాండ్ ఫోకస్ చేస్తుందట. విచిత్రం ఏంటంటే మావోయిస్ట్ భావజాలాలు, దాని తర్వాత జనాల కోసం పోరాటం చేసే బ్యాక్గ్రౌండ్ ఉన్న కొండా ఫ్యామిలీలో ఫ్యూడలిస్టిక్ వ్యూస్ ఉన్న ఈ సుష్మిత ఏంటో నాకు అర్థం కావట్లా. ఎవడండి ఇలాకా గురించి మాట్లాడతారు? ఇలాకాలు, ఈ దొరలు, ఈ ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్ మీద యుద్ధం చేసి వచ్చిన కుటుంబం వాళ్ళది. మళ్ళీ కూతురు కూర్చుని పెద్ద ఖడ్గం పట్టుకుని ఇది మా ఇలాకా అంటే పక్కన పెడతామన్న రీతిలో ఈరోజు కాంగ్రెస్ హైకమాండ్ అంతా సీరియస్గా ఉంది. ప్రజలందరూ సుష్మితని చూసిన తర్వాత ఒక్కసారి మీ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటో గుర్తు తెచ్చుకో సుష్మిత, ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఫ్యూడలిస్టిక్ వ్యూస్ పైన, దాని తర్వాత దొరల పైన యుద్ధం ప్రకటించిన కుటుంబం ఇది. నువ్వు వచ్చి ఇలాకా లాంగ్వేజ్ మాట్లాడతావా? మళ్ళీ నాగరిక ప్రపంచంలో ఉన్నావా? ఎక్కడున్నావు? దొర అనుకుంటున్నావా? సామాన్యులకే మండుతుంది నిన్ను చూస్తే, ఒక పొలిటికల్ పార్టీకి ఎందుకు మండదు? ఏమనుకుంటున్నావు? కనీసం మీ పేరెంట్స్ దేనికోసం పోరాటం చేశారో కూడా నీకు తెలీదా? అక్క అన్నల కింద వచ్చిన మీ పేరెంట్స్ అలా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలీదా? నువ్వు కూర్చొని ఇలాకాలు, ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్లు, పెద్ద పెద్ద కత్తులు తీసి కేకులు కొయ్యటాలు, సీఎంని కళ్ళు నెత్తికెక్కాయి అంటారు. ప్రజల సమస్యల గురించి పోరాటం చేయి, పదవి కాంక్షల గురించి కాదు. ఈ పదవి కాంక్షల మీద పోరాటం చేసి వచ్చిన మీ అమ్మ నాయన పరువు తీస్తున్నావు కూర్చుని ఈరోజు. దాన్ని సమర్థిస్తూ ఒకే ఇంట్లో ఉన్న కొండా సురేఖ కూతుర్ని సమర్థిస్తుంటే ఈరోజు చర్యలు తప్పవన్నారు. సో ఈవిని పార్టీ నుంచి సస్పెండ్ చేయటం, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయటం, దీనిపైన మీ ఒపీనియన్స్ ఏంటో కొంచెం ఖచ్చితంగా రాయండి. That's all for now. Thank you.